ఈశ్వర్ గారు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక లేరు. అనారోగ్య సమస్యలతో నెల రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు. ముద్రగడ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. సార్, ముద్రగడకు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ముద్రగడ 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎంపీగా కూడా సేవలు అందించారు. కాపులకు రిజర్వేషన్లు కావాలని ముద్రగడ చేపట్టిన ఉద్యమం అప్పట్లో పెద్ద సంచలనం. సో చాలామంది ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విచారం కలిగించింది. పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రకటన చేశారు. ముద్రగడ పద్మనాభం తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఉన్నాను. పద్మనాభం 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా సేవలు అందించారు అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. వాస్తవానికి వాళ్ళ ముద్రగడ అంత్యక్రియల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృ సమానులైన ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తోన్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ముద్రగడ గారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు అన్న వార్త తెలిసి నాకెంతో బాధ అనిపించింది. 1988 నుంచి ఒక 4 సంవత్సరాల పాటు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన 25వ ఏట జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పేవారు, 25 నిండిన వెంటనే నేను ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, వారు పెట్టింది అంటే మా గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి కొంచెం పెట్టింది పేరు. ఆయన పెట్టినంత తినకపోతే కూడా ప్రేమతో అలిగే ఎంతో సునిశ్చిత స్వభావి ముద్రగడ పద్మనాభం గారు. డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలకు ఈరోజు ఎందరో పాత తరం రాజకీయ నాయకులు అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి మృతి తీరని లోటు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చాలామంది రాజకీయ ప్రముఖులు ముద్రగడకు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్, ప్రజెంట్ అయితే కెర్లంపూడి అంతా జనసంద్రంగా మారిపోయింది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ముద్రగడ అంటే ఒక విలక్షణ రాజకీయ నాయకుడు సార్. మాట అంటే మాటే. చాలా సందర్భాల్లో మనం చూసాం.
రైతుల కోసం ఆయన పోరాడారు, ప్రజల కోసం, ఆయన అభిమానుల కోసం, అనుచరుల కోసం, ఆయన కమ్యూనిటీ కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో కొన్నిసార్లు విజయం సాధించారు, కొన్నిసార్లు ఫెయిల్ అయిన పరిస్థితి. మొత్తానికి ముద్రగడ లేని లోటు నువ్వు ఎవరు తీర్చలేరు అని చెప్పేసి పార్టీలకు అతీతంగా చాలా మంది నివాళులర్పిస్తున్న పరిస్థితి. సార్, ముద్రగడ వాస్తవంగా రాజకీయాల్లో చాలా అరుదుగా పేరే ఒక బ్రాండ్గా, సాధారణంగా పదవి బ్రాండ్ అవుతుంది, కానీ పేరే ఒక బ్రాండ్గా ఉన్నటువంటి నాయకులు అరుదు. మీరు ఇవాళ ఆయన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇవన్నీ చాలా తక్కువ ఆయన స్థాయికి. ముద్రగడ అన్న పేరే బ్రాండ్. సో ఇంకొకటి మీకు ప్రత్యేకత, వాస్తవంగా ఆయనేమి ముఖ్యమంత్రి కాలేదు, మంత్రిగా ఒక 2 సార్లు ఉన్నారు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు చెన్నారెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. సో మంత్రిగా ఉన్నారు, కానీ ఆయన ఒక జిల్లా నాయకుడు. ఒక రకంగా ఆ జిల్లాలో నాయకుడు అంటే కాపు ఉద్యమ నేతగా ఆయన విస్తృత రాజకీయ పరిధి ఉన్న ఆ రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు గోదావరి జిల్లాల నాయకుడు. ఇవాళ మీరు తెలంగాణలో అడగండి, ముద్రగడ పేరంటే చెప్తారు. రాయలసీమలపై అడగండి, ముద్రగడ పేరంటే చెప్తారు. అంటే ఒక జిల్లా నాయకుడిగా జీవితము, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా 25లో మొదలై జిల్లా నాయకుడై, ఆ తర్వాత రాష్ట్ర నాయకుడై, ప్రాంతాలకు అతీతంగా ముద్రగడ అంటేనే ఒక పేరు తెచ్చుకోగలిగే స్థాయికి ఎదిగారు అంటే మామూలు విషయం కాదు కదా. కారణం ఏంటంటే ఆయన మీరు అన్నట్లు ఆ విలక్షణ రాజకీయ శైలి, వ్యక్తిత్వమే ఆ స్థాయికి ఒక బ్రాండ్గా నిలబెట్టాయి. ఇది మొదటిది. రెండవది, మీరు ముద్రగడ జీవితాన్ని, నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను, 40 ఏళ్ళుగా చాలామంది రాజకీయ నాయకుల్ని చూశాను. సాధారణంగా తన డిమాండ్ల కొరకు పోరాడుతున్నప్పుడు కానీ, మాట విషయంలో కానీ, రాజకీయంగా లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. కానీ ముద్రగడ జీవితాన్ని మనం పరిశీలిస్తే రాజకీయ లాభ నష్టాలతో సంబంధం లేదు. తాను ఒక అంశాన్ని నమ్మాడు, ఒక మాట ఇచ్చాడు అంటే రాజకీయంగా ఎంత నష్టమైనా దాన్ని పట్టించుకోకుండా దాన్ని నిలబడేటువంటి స్వభావం. బహుశా అందుకే రాజకీయాల్లో ఆ స్థాయిని మించి ఇంకా పై పదవులు పొందకపోవటానికి కూడా కారణం కావచ్చు. మీకు కాపు రిజర్వేషన్ల కొరకు, కాపు ఉద్యమం కొరకు ఆయన పదవులను వదులుకున్న తీరు మనకు తెలుసు. ఆఖరికి తాజాగా 2024 ఎన్నికల్లో ఒక ప్రతిజ్ఞ, అది కూడా రాజకీయ ప్రతిజ్ఞ. రాజకీయాల్లో చాలామంది ప్రతిజ్ఞలు చేస్తుంటారు, సవాల్ చేస్తుంటారు. నేను మళ్ళీ జీవితంలో పోటీ చేయను, రాజకీయాల్లోకి రాను, ఇలా చాలా చెప్తుంటారు. కానీ తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ నేను పేరు మార్చుకుంటాను అని చెప్పి, ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోకపోతే ఆయన పేరు మార్చుకోమని అడిగే సాహసం ఎంతమంది చేసేవాళ్ళు డౌట్. కానీ నేను మాట ఇచ్చాను. చాలామంది విమర్శించినా కూడా కాపు అస్తిత్వ రాజకీయాలకు ప్రతీకగా ఉండి మీరు ఏదో రాజకీయంగా సవాళ్ళు చేసింది రాజకీయ నాయకులు చాలామంది చేస్తుంటారు, లేవుంది సవాళ్ళు. అందువల్ల ఎన్నికల్లో నేను ఓడించి తీరుతాము, లేకపోతే గుండు గీక్కుంటాము అన్న వాళ్ళు ఉన్నారు. నేను జీవిత రాజకీయ అస్త్ర సన్యాసమే చేస్తాను అన్న వాళ్ళు ఉంటారు. కానీ అస్త్రాలు చేయరు, సన్యాసాలు చేయరు. కానీ ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకున్నప్పుడు చాలామంది కాపులు కాని వాళ్ళు కూడా బాధపడ్డారు. కానీ ఆయన దానికే మోమాట వల్లే విమర్శలు వచ్చాయి. నేను పేరు మార్చుకుంటాను, ప్రతిజ్ఞ చేశాను, పేరు మార్చుకుంటాను అన్నాడు. సో అందువల్ల ఒక తిరుగుబాటు మనస్తత్వం అనే స్వభావం నాకు ఇప్పుడు గుర్తు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్టీ రామారావు సమయంలో రాజ్యసభ ఎన్నికలకు క్రాస్ ఓటింగ్ జరిగింది. క్రాస్ ఓటింగ్ జరిగితే రామారావు చాలామంది ఎమ్మెల్యేలను పిలిచి అందరినీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఏమైనా ప్రలోభాలకు లోనయ్యారా అని ముద్రగడం కూడా అడిగారట. వెంటనే ఆయన రామారావునే ఎదిరించాడు. నాకు జీవితంలో ప్రలోభాలు అనేది లేదు, మా నాన్న స్ఫూర్తితో నేను రాజకీయాలకు వచ్చానని ఎన్టీ రామారావుతో గట్టిగా విభేదించి అప్పుడు రామారావే వెనక్కి తగ్గారని. సో అలాగే మీకు ఆయన విజయభాస్కర్ రెడ్డి పైన తిరుగుబాటు కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన తిరుగుబాటు కావచ్చు. అందువల్ల ప్రతి అంశంలో కూడా తన పట్టుదలను వీడిన ఒక రాజకీయ నాయకుడు, అంటే ఒక మాట పడని నాయకుడు. చాలామంది వాళ్ళ రాజకీయాల్లో బూతులు తిట్టుకోవడం చూశాను. నేనైతే ఇప్పుడు మీకు పర్సనల్గా కూడా పరిచయం ముద్రగడ కనుక మీరు చెప్పాలి, ఆయన భాషలో కూడా
ఇంటర్వ్యూలు కూడా నేను చాలాసార్లు సార్ అని కూడా మాట్లాడుతున్నాడు. అందరినీ అదే చాలా చిన్నవాళ్ళని కూడా ఆయన అయ్యా మాట్లాడతారు, అయ్యా అని మాట్లాడతాడు. జర్నలిస్టుల ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా సార్ అనుకుంటూ మాట్లాడుతున్నాడు చాలా గౌరవంగా. ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన ఒక సామాజిక వర్గానికి టవరింగ్ లీడర్. మీకు కాపులకు వంగవీటి మోహన్ రంగా తర్వాత మీరు కాపు నాయకుడు అంటే ముద్రగడకే పేరు వచ్చింది. మిగతా వాళ్ళంతా కాపు నాయకులుగా చెప్పుకున్నారు, కానీ కాపులు ముద్రగడ మా నాయకుడు చెప్పుకున్నారు. తేడా అది. మీకు అన్ని రాజకీయ పార్టీల్లో కాపు నాయకులు ఉంటారు, వాళ్ళు మేము కాపులకు నాయకులము అని చెప్పుకుంటారు. ఎన్నికలకు ముందు చెప్పుకుంటారు, ఎన్నికల తర్వాత చెప్పుకోరు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ముద్రగడ ఎన్నికలతో సంబంధం లేదు, గెలుపోవటంతో సంబంధం లేదు. ప్రజలే ఆయన కాపు నాయకుడిగా పిలిచారు. ఇవాళ మీరు చూడండి, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అని అంటలేరు, కాపు ఉద్యమ నేత. సో ఆయన పేరు ఈవెన్ కేసీఆర్ సంతాపంలో కూడా సామాజిక ఉద్యమాలలో ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది అని మాట్లాడారు. అంటే ఆ సామాజిక ఒక రాజకీయ నాయకుడు సామాజిక ఉద్యమాలతో రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొంది సామాజిక అంశాలు మర్చిపోతూ ఉంటారు. కానీ ఆ సామాజిక ఉద్యమ నేతగానే చివరి వరకు ఉండి తన రాజకీయ ప్రస్థానం కూడా తన సామాజిక ఉద్యమ ప్రస్థానానికి లోబడే ఉండేలా ఒక రాజకీయ జీవితం నడపడం అనేది మామూలు విషయం కాదు. చాలామంది చెప్తుంటారు, ఈవెన్ ఇన్ని సుదీర్ఘప్పుడు 78లో వాళ్ళ ఫాదర్ వీరరాఘవరావు 2 సార్లు ఎమ్మెల్యే, 1962లో ఎమ్మెల్యే, 1967లో ఎమ్మెల్యే. అండ్ నీలం సంజీవరెడ్డికి సన్నిహితుడు. సో నీలం సంజీవరెడ్డికి బాగా దగ్గర. సో 78లో నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ ఫాదరు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎలక్షన్ ఏజెంట్. ముద్రగడ వాళ్ళ ఫాదర్ మీకు 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు ఫస్ట్ స్పీకర్ అయ్యారు నీలం సంజీవరెడ్డి. తర్వాత మీకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 42 సీట్లలో జనతా పార్టీకి 1 సీట్ వచ్చింది, అది నీలం సంజీవరెడ్డి నంద్యాల నుంచి. సో ఆయన స్పీకర్ అయ్యారు, తర్వాత రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సంజీవరెడ్డికి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఫాదర్ వీరరాఘవరావు. సో ఆయన మరణించాక నీలం సంజీవరెడ్డి సన్నిహితుడు ముద్రగడ పద్మనాభాన్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించారు. అలా 1978లో పాలిటిక్స్లో ఎంటర్ అయితే 50 years నియర్లీ 5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ముద్రగడ అనుసరించిన వ్యూహాలపైన విమర్శలు ఉండొచ్చు, ఆయన రాజకీయ పార్టీలు మారారు అని ప్రశ్నించేవారు ఉండొచ్చు, ఆయన ఉద్యమాలను నడిపిన తీరు పైన విభేదించేవారు ఉండొచ్చు. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం అవినీతి ఆరోపణల మచ్చ మాత్రం ఇంతవరకు ఎవరు వేసినట్లేరు నాకు తెలిసినంత వరకు. మీరు చెప్పాలి, ఎక్కడ ఇంతవరకు ఒక్క మచ్చ కూడా లేదు. అంటే అవినీతికి పాల్పడ్డాడు ఇతను. ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు, మీకు 4 సార్లు ఎమ్మెల్యే, 1978, 83, 85, 89 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, వాళ్ళు ఎంపీగా గెలిచారు. సో ఏ రాజకీయ నాయకులు దూరం పెట్టారో ఆ రాజకీయ నాయకులే పిలిచి పదవులు ఇచ్చారు. మీరు ముద్రగడకున్న ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి దూరం అయితే మళ్ళీ బతులాడుకునే తప్ప పదవులు రావు, కానీ నాయకులు పిలిచి పదవులు ఇచ్చారు. కారణం ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా ఆసక్తికరంగా చెప్పాడు, నేను కాపులను ప్రేమిస్తాను, నా జాతికి న్యాయం కావాలి, నా జాతికి లాభం కావాలని కోరుకుంటాను. బ్రిటిష్ కాలంలో కూడా కాపులకు రిజర్వేషన్లు ఉండే, మాకు 1956లో అన్యాయంగా తీసేశారు, కానీ నేను బీసీలను నష్టం చేయమని నేను అడగను అన్నాడు. అంటే బీసీ రిజర్వేషన్ల కోటాలో మాకు వద్దు, మాకు సెపరేట్గా ఇవ్వాలి అని అడిగారు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ ఇప్పటికీ కూడా, కాపులకు రిజర్వేషన్లు మరి బీసీ రిజర్వేషన్లో భాగమా కాదా అని. కానీ చాలా స్పష్టమైన వైఖరి ఏం తీసుకున్నట్టే, మేము బీసీలకు కూడా మాలాగే వెనుకబడినవారు కనుక మేము వారి ప్రయోజనాల్లో వాటా అడగడం లేదు అన్నాడు. వారి ప్రయోజనాల్లో మేము వాటాలు అడగడం లేదు, మేము మాకు మాత్రమే న్యాయం కావాలి అని అడుగుతున్నాము అన్నాడు. సో అది మీకు ప్రత్యేకత. అంటే మీకు అంటే తన కులాన్ని అభిమానించాడు, తన కులం కొరకు నిలబడ్డాడు. ఎప్పుడు కూడా వెనుకబాటు, అణచివేత, దోపిడీ, అసమానతలకు గురైన ఏ కులమైనా కులం కొరకు మాట్లాడితే ఇది కులహంకారం కాదు. ఆధిపత్య కులాలు కులం గురించి మాట్లాడితే కులహంకారం అవుతుంది. ఇప్పుడు మనము ఎస్సీల హక్కుల కొరకు మాట్లాడతాం, అది కులహంకారం కాదు. ఎప్పుడు కూడా అణచివేత గ్రూపు పురుష సంఘం పెడితే ఆధిపత్యం అంటారు. మహిళా సంఘాలు ఉన్నాయి కదా, పురుష సంఘాలు లేవు కదా. సో అందువల్ల ఏ జాతి అయినా తాము వెనుకబడినామని భావించినప్పుడు
అసమానతలు భావించినప్పుడు దాని గురించి వాళ్ళ హక్కుల కొరకు పోరాడడాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒక కులం నాయకుడిగా ఉన్నప్పుడు ఇంకో కులం పైన దేశాన్ని రాజకీయంగా ఎప్పుడు వాడలే. సో తన జాతి కొరకు తన కులం కొరకు, జాతి అనేది అని వాడుతుంటారు అందరు, కానీ తన కులం తన సామాజిక వర్గం కొరకు నిలబడ్డాడు. సో ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవటానికి కులాన్ని వాడుతుంటారు. మళ్ళీ ఆధునిక ఫ్యాషనబుల్గా కనబడటానికి నా కులానికి సంబంధం ఏంటి, నేను ఆ కులానికి చెందినవాడిని అన్న అయినంత మాత్రం నా కులంతో పోలుస్తారంటారు. కానీ ముద్రగడ్డ నిర్మోహమాటంగా మీరు నచ్చకపోవచ్చు, నేను కాపు నాయకుడిని, నా కాపుల ప్రయోజనాలే ప్రధానము, నా కాపుల హక్కుల కొరకే నేను నిలబడతాను, కాపుల ప్రయోజనాల కొరకు నేను ఎంతైనా తగ్గి పనిచేస్తాను, కాపుల ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు ఎంతైనా ఎవరితోనైనా విభేదిస్తాను. ఇది ఆయనకున్న ప్రత్యేకత. సో రాజకీయ నాయకులు కులాన్ని వాడుతున్న తీరు చూసినప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు సమాజంలో అంత పెద్ద టవరింగ్ లీడర్ అయి కూడా తన సామాజిక వర్గం ద్వారా ఆయన ప్రధానంగా ప్రయోజనం పొందింది ఏం లేదు. తన పదవుల ద్వారా సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగించాడు తప్ప తన సామాజిక వర్గం ద్వారా ప్రయోజనం పొందిన వారు కాదు కదా. నిజంగా ఆయన ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు చాలా హర్ట్ కూడా అయ్యారు. నేను ఇంత 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 కృషి చేసాక ఓడిపోయాను, మళ్ళీ ప్రతిపాటు నుంచి మళ్ళీ నేను పోటీ చేయను అని కూడా అన్నాడు ఎమ్మెల్యేగా. తర్వాత చేసినట్టు కూడా లేదు ఎమ్మెల్యేగా. సో అంటే ఒక పట్టుదల, నేను మాటకు నిలబడతాను, ఎవరితోనైనా కొట్లాడతాను, ఎంత టవరింగ్ లీడర్ అయినా కొట్లాడతాను, ఆత్మగౌరవం విషయానికి వచ్చినప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదు. అది తన వ్యక్తిగత ఆత్మగౌరవం కానీ తన సామాజిక వర్గ ఆత్మగౌరవానికైనా నిలబడతాను. దీక్షలు యునీక్ పర్సనాలిటీ ఏంటంటే చీటికి మాటికి దీక్షలు చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఆయన మీద. కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేనేం చేయాలి మరి, నేను ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించే సక్సెస్ కానప్పుడు నన్ను నమ్ముకున్న ప్రజల కొరకు నేను దీక్ష చేస్తాను. ఆ దీక్ష కూడా యునీక్, తలుపెట్టుకొని తన ఇంట్లో తానే దీక్ష చేసేవారు, బయటకు వచ్చి అడావుడు కూడా కాకుండా. సో అందువల్ల వ్యక్తిగత అవమానాలు ఎదుర్కొన్న తాను నమ్మిన బాటకు, తాను కమిట్ అయి ఉన్నటువంటి లక్ష్యానికి, తాను నిర్దేశించుకున్న మార్గానికి ఆటంకాలను అవరోధాలను ఎదుర్కొని నిలబడినటువంటి ఒక నాయకుడిగా ఇవాళ కాపు సామాజిక వర్గ నాయకుడిగానే ఆయనకు గుర్తింపు ఉండవచ్చు. కానీ ఇతర సామాజిక వర్గాలు కూడా ఎందుకు గౌరవిస్తున్నాయంటే ఆయన తన సామాజిక వర్గ హక్కుల కొరకు నిలబడ్డాడు, ఇతర సామాజిక వర్గాలను దేశించలేదు కదా. ఇతర సామాజిక వర్గాల పట్ల కూడా ఆయన ఏమీ వ్యతిరేకత ఎక్కడా వ్యక్తం చేయలేదు. అందువల్ల ఆ మేరకు ఒక నమ్మిన లక్ష్యానికి ఎవరైనా రాజకీయాలు ఇవాళ మనం చూస్తున్నాం, రోజుకో మాట మాట్లాడే రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఒక లక్ష్యానికి నిలబడి, ఒక మార్గానికి నిలబడి రాజకీయ పదవుల్ని కూడా లెక్క చేయకుండా నిలబడడం అనేది ప్రత్యేకత కదా. అందువల్ల ఖచ్చితంగా ముద్రగడ్డ మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, తెలుగు రాజకీయాలకు తీరని నష్టం. ఆయన మృతికి సంపూర్ణంగా నివాళులర్పిస్తూ సంతాపం తెలపాల్సిన సమయం ఇది. ఇక తెలంగాణ